ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు ఉండే వార ఫలాలు ఏం చెప్తున్నాయో మరి జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వంటి శుభవార్తలు వినిపించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ వంటి శుభప్రదమైన సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. మరికొన్ని రాశుల వారికి వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తున్నాయి. కొన్ని రాశుల వారికి ఈ వారం ఆరోగ్యపరంగా అలాగే ఆదాయపరంగా వ్యాపారపరంగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా మరి ఒక్కొక్క విషయాన్ని చూస్తే 12 రాశుల వారికి ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా సందర్భాల్లో బాగా ఉండబోతుంది. ఈ సమయంలో మీకు బాగా ఆనందంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. ఉద్యోగులకు ఈ వారం కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. మీ ఉన్నత అధికారుల సలహాలను పాటించడం మీకు మంచిది. ఇక వ్యాపారం చేసేవారు ఈ వారం ప్రారంభంలో మంచి ఫలితాలను పొందుతారు. వ్యక్తిగత జీవితంలో మీకు బాగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ వివాహం ఒత్తిడికి గురి కావచ్చు. ఈ కాలంలో మీ జీవిత భాగస్వామి కోసం అన్వేషణ ముగిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక వృషభ రాశి. ఈ రాశి వారి వారం కొన్ని అద్భుతమైన ఆర్థిక లాభాలను ఆశించవచ్చు. అంతేకాదు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్థిక పరంగా ఈ వారం ఏ పెద్ద సమస్య అయినా మీకు పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత జీవితంలో మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరోవైపు ఉద్యోగులు ఈ రోజు కొన్ని మంచి వార్తలను వింటారు. వ్యాపారం చేసే వారి ఈ వారం మంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండే వారంగా ఉంది. ఇక మిథున రాశి. ఈ రాశి వారి ఈ వారం మానసికంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీ జీవిత భాగస్వామితో కొంత ఇబ్బంది ఉండబోతుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి కావాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మరోవైపు మీరు పనిచేసే ప్రదేశంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, కానీ మీరు పనిపై దృష్టి పెట్టాలి. ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉండబోతుంది, అయితే ఖర్చులు కూడా తక్కువగానే. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన వారంగా కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈ వారం ఏదైనా పెద్ద ఆందోళన నుండి బయటపడవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ సంబంధించిన ఏదైనా సమస్య పరిష్కరించబడుతుంది. ఈ సమయం కూడా కుటుంబంతో చాలా బాగుంటుంది. మీ జీవితం సాధారణంగా ఉన్నట్లు మీకు అనిపిస్తుంది. మీరు మానసికంగా బలంగా ఉంటారు. ఈ వారం మీరు పనిలో చాలా బిజీగా ఉంటారు, కానీ వ్యాపారం చేసేవారు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా ఉండే వారంగా కనిపిస్తుంది. ఇక సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా బాగా ఉండబోతుంది, అయితే మీరు కొన్ని విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం సరిగ్గా అయితే ఉండదు. మీరు ఇంటిలోని కొంతమంది సభ్యులతో వాదన కలిగి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు మానసిక శాంతిని కూడా కోల్పోతారు. మీ వివాహ జీవితంలో ఉండే సమస్యల నుండి మీరు బయటపడవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని మెరుగుపరిచిన తర్వాత మీ వివాహ జీవితం ఆనందం తిరిగి వస్తుంది. ఇక ఉద్యోగస్తులు మరియు వ్యాపారులు ఈ వారం మరింత కష్టపడాలి. ఆరోగ్య విషయంలో మీరు ఆందోళన చెందుతారు. ఇక కన్యరాశి. కన్యరాశి వారికి ఈ వారం కొన్ని పెద్ద సమస్యలు ఎదురవుతాయి, అయితే మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్రమంగా మీ పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఇక వార ప్రారంభంలో పని ప్రదేశంలో కూడా ప్రతికూల ఫలితాలే ఉన్నాయి. మీరు మీ యజమాని ఆగ్రహాన్ని గురి కావాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం కొంత ఒత్తిడి కూడా ఉండబోతుంది. మీ ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తులారాశి. తులారాశి వారు ఈ వారం చాలా బిజీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వార ప్రారంభంలో మీకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు రావచ్చు. మీరు మీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తే ఈ వారం చివరిలో మీ పురోగతి శుభవార్తను పొందవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు కష్టపడి పనిచేస్తారు. మీ ఉన్నత అధికారుల హృదయాలను గెలుచుకోవడానికి మీ వంతు ప్రయత్నాలు చేయాలి. మరోవైపు వ్యాపారం చేసేవారికి ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. మీ ఇంటి వాతావరణం చాలా బాగుండబోతుంది. ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనదిగా కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి. ఈ వారం ఈ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు దయచేసి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే ఆ నిర్ణయాలు కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేసే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు నిరుద్యోగులైతే ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ చేసినట్లయితే మీకు ఈ సమయంలో శుభవార్త వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కెరీర్ పురోగమిస్తుంది. మరోవైపు మీరు ఇప్పటికే ఉద్యోగం చేస్తుంటే ఆఫీసులో మీ సహోద్యోగులతో కలిసి పనిచేయడానికి ప్రయత్నించండి. మరోవైపు మీరు ఈ కాలంలో ప్రభుత్వం నుండి కొంత పెద్ద ప్రయోజనం పొందవచ్చు, కానీ ఆర్థిక పరంగా ఈ వారం ప్రతికూలంగా ఉండబోతుంది. మీరు పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు.
మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది. మీ కుటుంబంతో సంబంధం బలంగా ఉండబోతుంది. ఆరోగ్య విషయంలో ఈ సమయం మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఇక ధనుసు రాశి వారికి ఈ వారం చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది. ముఖ్యంగా రిటైల్ వ్యాపారం చేసే వారికి బాగా ఉండబోతుంది. ఉద్యోగస్తులైతే ఈ వారం పని ఒత్తిడి దాని నుంచి ఉపశమనం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మీ పెండింగ్ పనులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేస్తారు. ఈ సమయం విద్యార్థులకు వ్యాపారులకు చాలా బాగా ఉండబోతుంది. ఇక కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణమైనవిగా కనిపిస్తాయి. అయితే ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు ఉండే అవకాశం కూడా ఉంది. ఇక మకర రాశి వారు ఈ వారం ఉద్యోగస్తులైతే సహోద్యోగులతో కలిసి పని చేయాలి. ఈ సమయంలో మీరు కలిసి పని చేయకపోతే మీరు ఎక్కువ నష్టాన్ని చవి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు వారితో పక్కపక్కనే నడవకపోతే మీరు పెద్ద నష్టాన్ని చవి చూడాల్సి ఉంటుంది. ఇక కలప, ఇనుము, వస్త్రం లేదా బంగారం, వెండి వ్యాపారం చేసేవారికి బాగా ఉండబోతుంది. మరోవైపు నిరుద్యోగులకు ఈ వారం కఠినంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్ళడం ఎంతైనా మంచిది. ఇక కుంభరాశి వారికి ఈ వారం చాలా ముఖ్యమైనది. ఈ వారం మీకు తగినంత సమయం లభిస్తుంది. ఇది కాకుండా మీరు కొత్తదాన్ని నేర్చుకోవాలని కోరిక ఉంటుంది. మీరు ఆన్లైన్ కోర్స్ చేయాలనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది. మీరు సామాజిక సేవతో సంబంధం కలిగి ఉంటే ఈ వారం మీరు చాలా మందికి సహాయపడే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆరోగ్యం చాలా బాగా ఉండబోతుంది. ఇక చివరిగా మీనరాశి వారికి వారం పనులు చాలా అదృష్టంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం మరియు కృషి సహాయంతో మీరు క్లిష్ట పరిస్థితులను సులభంగా ఎదుర్కోగలుగుతారు. ఒకవైపు నిరుద్యోగులకు తమ ప్రతిభను చూపించడానికి ఒక సువర్ణ అవకాశం లభిస్తుంది. మరోవైపు వ్యాపార సంబంధిత వ్యక్తులకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. దీనివల్ల మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉండబోతుంది. ఈ వారం మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక చిన్న యాత్రకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించడం ఎంతైనా మంచిది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఆ గంటను కొట్టండి, అలాగే ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు రావాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.